ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 13. 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. యోహాను భక్తుడు పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు, ఇన్ ది ఐలాండ్ ఆఫ్ పాట్మస్ పరవాసిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతలు పొందుకొని, ఇట్స్ అ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఒక్కొక్క మాటను వింటూ రాసిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట అమూల్యమైన మాటే. ఈ రోజుల్లో అనేక మంది తమ వారిని కోల్పోతూ మాకు ఫోన్ చేసి, అక్క మా డాడీ చనిపోయారు, అక్క మా మమ్మీ చనిపోయింది, మా అమ్మమ్మ చనిపోయారు, మా తాతయ్య చనిపోయారు, కొంతమంది తల్లులు ఫోన్ చేసి నాకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు అని వారు చెప్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా, లోక సంబంధంగా అయితే మరణం అశుభం, లోక సంబంధంగా అయితే లోకం దృష్టిలో మరణము అనేది ఒక మాటలో చెప్పాలంటే దురదృష్టం. కొన్ని కుటుంబాల్లో తండ్రులు చనిపోతే ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ బిడ్డలను చూసి అంటున్నారంట, వీరు చాలా దురదృష్టవంతులమ్మా అని. నిజంగా ఆల్రెడీ ఇంటి ఇల్లాలు భర్తను కోల్పోయిన బాధలో ఉంటే చుట్టుప్రక్కల వారు వచ్చి మాట్లాడే సూటిపోటి మాటలు కాకుల్లా పొడుస్తుంటే ఆ గాయం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక సహోదరి కొంతకాలం క్రితం నా దగ్గరకు వచ్చి చెప్పింది, అక్క మా అమ్మ నాన్న మరి చక్కగా దేవుని వెంబడించిన వారే, ఇద్దరు మరి కొంతకాలం డిఫరెన్స్లో కొంతకాలం వ్యవధిలో ఇద్దరు దేవుని రాజ్యానికి పిలువబడ్డారు. నేను ఒకే ఒక్క అమ్మాయిని, ఐఎమ్ ది ఓన్లీ డాటర్. మా బంధువులు నన్ను అంటున్న మాట ఏంటంటే, యు ఆర్ మోస్ట్ అన్ఫార్చునేట్ పర్సన్, చాలా దురదృష్టకరమైన వ్యక్తివి, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయామని. ఈ పరిస్థితులన్నీ వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో నేను ఒకరోజు అడిగాను, ప్రభువా, లోకం దృష్టిలో అయితే మరణం దురదృష్టకరం, లోకం దృష్టిలో అయితే మరణం ఒక శాపం, లోకం దృష్టిలో అయితే మరణం అశుభం, మరణ వార్తలు ఎవరు వినాలని ఇష్టపడరు, అమ్మో మా ఇంట్లో మరణం రాకూడదని కోరుకుంటారు. కానీ నీ బిడ్డల విషయంలో మరణం అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అని దేవుని సన్నిధిలో అడుగుతుంటే ఈ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సమాధానంగా జ్ఞాపకం చేశాడని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులు. మరణంలో కూడా ధన్యత ఉంటుందా? నిజంగా ఈ వచనం చాలాసార్లు చదివాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈ వచనాన్ని నా దృష్టిలోకి తీసుకొచ్చాడో ఐ అండర్స్టూడ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వర్స్. ఈ వచనం నుండి ఒక ప్రత్యేకమైన మరి ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. అదేంటంటే, మరణము లోకంలో ఉన్న వారికి అశుభం, రక్షణ పొందని వారికి శాపము, రక్షణ పొందని వారికి దురదృష్టం. కానీ ప్రభువు నందు మృతి నొందు మృతులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్ అనే మాట. నీ వారిని నువ్వు కోల్పోయావా? వారు రక్షణ పొందుంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచుంటే, వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మారుంటే, యేసుక్రీస్తు ప్రభును ప్రతిదినం ప్రార్థన చేస్తూ దేవుని నమ్మకంగా సేవించేవారుగా నీ వారు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు. ఇట్ జస్ట్ మీన్స్ దట్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అసైన్మెంట్ ఆన్ ఎర్త్. గమనించాలి, వారికి దేవుడు ఈ లోకంలో నిర్ణయించిన కాలము అయిపోయింది, దేవుడు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. మేబీ యు ఆర్ మిస్సింగ్ దెమ్. ఒకవేళ సొంత వారిని కోల్పోయినందుకు నీవు వారిని చాలా మిస్ అవుతున్నావేమో, వారి గూర్చిన జ్ఞాపకాలు ప్రతిరోజు నిన్ను వెంటాడుతున్నాయేమో. మేబీ యు ఆర్ ఫీలింగ్ సాడ్, యు ఆర్ ఫీలింగ్ డౌన్, యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్. బట్ ద బైబిల్ సేస్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నందు ఎవరైతే ఉండి మృతి పొందుతారో, ప్రభువు నందుండి మృతి పొందుట కూడా ధన్యతే. అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, ప్రభువు నందు మనం ఉంటే మనం జీవించినా మరణించినా ధన్యతే. హల్లెలూయా. ప్రభువు నందు నీవు ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నీవు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు మారితే, నువ్వు రక్షణ పొందితే, నీవు విమోచించబడితే, దేవుని సంఘంలో నువ్వు చేర్చబడితే, దేవునితో నువ్వు సహవాసం చేస్తుంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే, దేవునితో నడిచే అనుభవం నీకు కలిగి ఉంటే, నువ్వు బ్రతికున్నా అది ఆశీర్వాదమే. నువ్వు ఒకవేళ మరణించినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు.
in life or in death, if you are in Christ, you are blessed. కారణం ఏంటంటే మరణం అనేది ఒకవేళ లోకస్తులకు యేసు ప్రభు అంటే తెలియని వారికి బహుశా అది దురదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, మళ్ళీ వాళ్ళని ఎక్కడికి ఫాలో అవ్వాలో తెలియదు, వారిని మళ్ళీ ఎక్కడ కలుసుకుంటారో తెలియదు. మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ డు నాట్ నో అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. లైఫ్ గురించే సరిగ్గా తెలియదండి, లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మాకు అవగాహనే లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ క్రైస్తవునికి తెలుసు, దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ అ బెటర్ లైఫ్ దెన్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద నువ్వు జీవించే జీవితం కంటే ఈ భూమి మీద ప్రయాణం ముగించుకున్న తర్వాత నిత్యత్వంలో మహిమలో దేవునితో గడిపే సమయము, దేవునితో గడిపే మరి పరిస్థితులు ఎంతో ఆశీర్వాదకరమైనవని, మహిమాన్వితమైనవని, శ్రేష్టమైనవని ఒక క్రైస్తవునికి మాత్రమే తెలుసండి ఈ లోకంలో. ఓన్లీ అ క్రిస్టియన్ నోస్ ఫర్ ష్యూర్. రోమా సామ్రాజ్యంలో భయంకరమైన చక్రవర్తిగా నీరో చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన బిడ్డలను హింసిస్తూ, వేదనలు పెడుతూ, వాళ్ళని సింహాలకు ఆహారంగా వేస్తూ, చూసి వికటాటహాసం చేస్తూ ఆనందిస్తూ ఉండేవాడంట. ఆ సమయంలో క్రైస్తవులను కొన్ని స్తంభాలకు కట్టేసి వారి కింద కాగడాలను వెలిగించి వారి దేహాలు కాలిపోతూ ఉంటే ఆ వెలుగులో క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేసుకుంటూ భోజనం చేస్తూ, ఈ క్రైస్తవులు కాలిపోతున్నారు కానీ శబ్దాలు రావట్లేదేంటి? చూడండి, కొంతమంది మరణం దగ్గరకు వచ్చేసరికి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. వారిని ఎవరైనా చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆ శ్రమను భరించలేక శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఈ క్రైస్తవులందరినీ స్తంభాలకు కట్టేసి కాల్చేస్తున్న సౌండ్ ఏంటి, ఉలికు పలుకు లేదేంటని తన సైనికులను తీసుకొని ఒక్కొక్క పోల్ దగ్గరకు వెళ్ళి క్రైస్తవుల ముఖాలు ఆ ల్యాంప్ లైట్లో పరిశీలిస్తూ ఉంటే వారు చనిపోతూ కూడా పాటలు పాడుతూ చనిపోయారండి. హల్లెలూయా, స్తుతిగానాలు చేస్తూ చనిపోయారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉందంట. అది చూసి పిచ్చెక్కిపోయిందంట నీరో చక్రవర్తికి. ఇది చరిత్రలో వ్రాయబడిన మాట, ఇదేదో కల్పిత మాటలు చెప్పడం లేదండి. ఒక క్రైస్తవునికి ధైర్యం ఉంటుంది మరణిస్తున్నప్పుడు సహా, ఎందుకంటే క్రైస్తవునికి తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడు. మరణం అనేది పరలోకానికి సింహద్వారము. డెత్ ఈజ్ అన్ ఎంట్రన్స్ టు ఇటర్నల్ లైఫ్. నిత్య జీవంలోకి అడుగు పెట్టాలంటే ఈ డెత్ మరణ ద్వారం గుండా ప్రవేశించాలి. కాబట్టి ఒక క్రైస్తవుడు ధైర్యంగా ఉండగలడు. ప్రియమైన సహోదరి, నీ భర్త కొరకు ఏడుస్తున్నావా? ప్రియమైన తల్లి, నీ కుమారుని కొరకు రోధిస్తున్నావా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. లోక సంబంధంగా తల్లిదండ్రులను నిన్ను కన్ని పెంచి పెద్ద చేసి స్థితిలో పెట్టిన తల్లిదండ్రులు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమే. అయితే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు. డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్. దుఃఖపడద్దు. ఎందుకంటే ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన నీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒక టెలిఫోన్ చేసి మీతో మాట్లాడే ఒక ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అండి? ఫోన్ చేసి, మా కోసం ఏడవద్దు, ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం, ఇక్కడ వ్యాధులు లేదు, బాధ లేదు, చీకటి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, శ్రమ లేదు, వేదన లేదు, సంతోషంగా ఉన్నాం, మహిమలో ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, మా కోసం అయితే ఏడవద్దని చెప్తారు మీ వారు. తెలుసా మీకు అది? అఫ్ కోర్స్ వారి యొక్క మరి సెపరేషన్ అనేది బాధాకరమే, కానీ ప్రభు నందు మృతి పొందు మృతులు ధన్యులు. ఈ మధ్య మరి ఒక చక్కని మాట విన్నాను, ఒక దైవజనులు చెప్పిన మాట. ఆ మాట ఏంటంటే, ఒకవేళ దేవుని నమ్ముకున్న వారు చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడిచ్చిన అసైన్మెంట్ ముగించుకున్నారన్నమాట. ఒకవేళ దేవుని నమ్ముకోని వారు చనిపోయారంటే వాళ్ళకి దేవుడిచ్చిన అవకాశాలు ముగియబడ్డాయి అన్నమాట. ఒకవేళ దేవుని నమ్ముకున్న వారు ఇంకా బ్రతికున్నారంటే దేవుడు ఇంకా నీకు సమయము, అవకాశాలు ఇస్తున్నాడు ఆయన కోసం సేవ చేయడానికి, ఆయన కోసం పని చేయడానికి, ఆయన యొక్క నోరుగా, ఆయన చేతులుగా, ఆయన కాళ్ళుగా వాడబడ్డానికి, ఆయనను ఈ లోకానికి చూపించడానికి. ఒకవేళ దేవుని నమ్ముకొని వారు ఇంకా బ్రతికున్నారంటే వారికి దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నట్లు. గాడ్ ఈజ్ స్టిల్ ఎక్స్టెండింగ్ దేర్ లైఫ్ టు నో హిమ్. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడానికి, రక్షకుణ్ణి తెలుసుకోవడానికి, మోక్ష రాజ్యానికి వారిని చేర్చాలని దేవుడు వారి సమయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు అని గుర్తించాలని. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో నీవు ఉన్నా,
ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు, ఆశీర్వాదమునకు వారసులు అవుటకే మనము పిలువబడ్డాం. ఒకవేళ మీ వారిని మీరు కోల్పోయినట్లయితే దేవుని సన్నిధిలో మరి ఆయన ఇచ్చే ఆదరణను పొందుకోండి. వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దేవునితో కలిసి ఆనందిస్తూ ఉన్నారు. కనుక నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక.